సో చాలామంది ఇక డిస్మిస్ చేసింది కదా, ఇక రిజర్వేషన్లు అమలైనయేమో అని అనుకుంటున్నారు. కేవలం సుప్రీంకోర్టు చెప్పింది ఎంతవరకు అంటే, మీరు హైకోర్టుకి వెళ్ళండి, హైకోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతున్నది, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు, ఫస్ట్ అక్కడ తేల్చుకోండి అని సుప్రీంకోర్టు ధర్మాసనం వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ను తిరస్కరిస్తూ డిస్మిస్ చేస్తూ చెప్పినటువంటి తీర్పు ఇది. సో ఇది ఒక లేటెస్ట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పొచ్చు. సో చాలామంది అనుకున్నారు ఇందిరా సహాని కేసులో గతంలో సుప్రీంకోర్టే ఈ 50% మించి రిజర్వేషన్స్ ఇవ్వొద్దని చెప్పింది కాబట్టి, మళ్ళీ అదే సుప్రీంకోర్టు ముందుకి పిటిషన్ పోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ జీవోని కొట్టేస్తుందేమో అనే ఒక చర్చ చాలా బలంగా జరిగింది. కానీ కోర్టు చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో అదే స్టేట్లో ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఇప్పుడు విచారణకి ఇది కరెక్ట్ కాదు, తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోండి అని ఆ వంగా గోపాల్ రెడ్డికి చెప్పింది. ఇక వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం జరగబోతున్నది అన్నది ఇక్కడ చాలా ప్రధానమైన పాయింట్. అక్టోబర్ 8వ తేదీన ఇప్పుడు మళ్ళీ జడ్జిమెంట్ డే. యాక్చువల్లీ ఇవ్వాలేమో అనుకున్నారు కానీ కాదు, అక్టోబర్ 8న ఏ జడ్జిమెంట్ ఇస్తుంది హైకోర్టు అన్న దాని మీద డిపెండ్ అయి ఉన్నది. సో ఎందుకంటే అక్టోబర్ 8న ఇమీడియట్ నెక్స్ట్ డే అక్టోబర్ 9న నోటిఫికేషన్ రావాలి, అక్టోబర్ 9th నోటిఫికేషన్ రావాలి. సో హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఆధారంగా అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో హైకోర్టులో జరిగిన విచారణ ఏంటి మనందరికీ తెలుసు కదా. హైకోర్టులో జరిగిన విచారణ దేని మీద, ఎవరైనా మాధవరెడ్డి అనేట ఆయన వేసిన పిటిషన్ మీద. మాధవరెడ్డి అనేట ఆయన పిటిషన్ వేసిండు, సుప్రీంకోర్టులో వేసిన ఆయన పేరు గోపాల్ రెడ్డి. సో ఈ గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో తిరస్కరణకు గురైంది. ఇప్పుడు మాధవరెడ్డి పిటిషన్ హైకోర్టులో లైవ్లో ఉన్నది. సో ఆనాడు హైకోర్టులో జరిగిన విచారణ ఏంటి, హైకోర్టులో ఈ ఏదైతే గవర్నమెంట్ జీవో 9 ద్వారా రిజర్వేషన్స్ కల్పించిందో, రిజర్వేషన్స్ 42% ఇవ్వాలనుకుంటున్నదో ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధమని మాధవరెడ్డి హైకోర్టుకు పోయిండు. హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఇంకా చాలామంది ఇందులో ఇంప్లీడ్ అయ్యారు. వాళ్ళందరూ ఆ అడ్వకేట్స్ అంతా ఆ విచారణలో పాల్గొన్నారు, కోర్టు ముందు తమ వాదన వినిపించారు.